అండి. మేఘాలయలో సోనం అనే ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ని చంపించడానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చంపించేసింది. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం లేదండి. అది పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఫస్టే చెప్పాలి. సో, పెళ్లి చేసుకొని బాయ్ ఫ్రెండ్‌తో కలవాలి అనుకోని ఉద్దేశం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకోకుండా ఉంటే తను హ్యాపీగా ఉంటది, తిను హ్యాపీగా ఉంటది కదా! పెళ్లి చేసుకొని తను హనీమూన్‌కి అక్కడికి తీసుకెళ్ళి తనని మర్డర్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న వాళ్ళని మనం గౌరవించాలి. బట్ ఆడవాళ్ళు ఎలా చేస్తే ఇంక మనం ఇప్పుడు ఎవరికి మనం చెప్పాలి సమాధానం? ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే మనం గౌరవించాలి అనేసి మన బాలయ్య బాబు గారు చెప్తారు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ నాయకుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని గౌరవించాలని చెప్తారు. కానీ ఆడవాళ్ళు ఎలా చేస్తే ఇప్పుడు మనం ఎవరిని గౌరవించాలని మనం ఎవరిని చెప్తాం? అంతే కదా! అంటే తప్పు ఎటు సైడ్ ఉంటుంది? అబ్బాయి సైడ్ ఉంటుందా? అమ్మాయి సైడ్ ఉంటుందా? ఎక్కువ శాతం అబ్బాయి సైడే ఉంటుందని అందరూ అంటారు. పబ్లిక్ కానీ సమాజం కానీ ఎవరైనా కానీ అబ్బాయి సైడే ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిని చంపేయాలని రూల్ ఉందా? రూల్ లేదు కదా! అబ్బాయి తప్పు చేసాడని మీరు చూసారా? నేను చూసానా? చూడలేదు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి అంత దూరం తీసుకెళ్ళి ఆ అబ్బాయిని చంపాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి? అమ్మాయిలే. అమ్మాయిలు మనం గౌరవించాలి. కానీ ఇలా అమ్మాయిలు తీసుకెళ్ళి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని చంపేస్తామంటే ఇంకెవడో పెళ్లి చేసుకోడు కదా! పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు వరకు పెళ్లి చేసుకోవాలని కాన్సెప్ట్ ఉన్నవాడు కూడా బాబాయ్ ఇలాంటి జరిగింది, నాకు పెళ్ళి వద్దురా బాబు అని పారిపోతాడు. ముందే ఆడలాగా ఎందుకు నేనే పారిపోతాను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనుకో, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు ఇదే పరిస్థితి ఏమో, నేను పెళ్లి చేసుకోవడం మాని పారిపోతాను నేను కూడా. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఒకవైపు చూస్తూ ఉంటే ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా తెలుస్తుంది. మరి ఎందుకంటారు అసలు అలా చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? పెళ్ళయి కొన్ని రోజులే గడుస్తుంది, అది కూడా హనీమూన్ పేరు మీద వెళ్ళి అక్కడ చంపించేశారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిపి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాబట్టి సో తన ఆస్తిని కాజేయడం కోసం ప్లాన్ వేయచ్చు. తను పెళ్లి చేసుకుంటే మనకు తన ఆస్తి వస్తుంది. సో ఆస్తి కాజేయడానికి వేరే పర్పస్ ఏమీ లేదు. పెళ్లి చేసుకుంటే ఆస్తి కాజేసి కాబట్టి ఆ పెళ్లి చేసుకుంది. ఇక్కడైతే ఎవరైనా చూస్తారు కాబట్టి బాగోదు కాబట్టి దూరంగా తీసుకెళ్తే ఎవడో చూడదు కదా అనేసి అనుకుంది. సమాజం చూడాలనుకుంటే ఎక్కడైనా చూస్తుంది, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా చూస్తుంది. కాకపోతే ఏంటంటే ఆమె వేటలకి ఏంటంటే దొరికిపోయింది. దొరకపోతే హ్యాపీ, దొరకపోతే హ్యాపీగా ఉన్నాను. దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం ఫైనల్లీ చెప్పండి, అమ్మాయిలు జెన్యూన్ ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ ఉంటారా? 100 కానీ ఈ విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రం ఇలా జరిగితే కనుక అమ్మాయిల్ని మనం ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు. కానీ అమ్మాయిలు ఇలా చేయడం అనేది చాలా వరకు కూడా రాంగ్. మరి ఇలాంటివి విన్నప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? పెళ్ళి చేసుకోవాలన్నది అయితే నేనైతే చేసుకోకూడదు అనుకున్నాను. ఎలాంటివి ఏంటంటే, ఎందుకంటే పెళ్లి చేసుకొని ఎవరిని ఉద్ధరించాలి? మనం ఏమన్నా లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకొని మనం తన్నే బాధ పెట్టాలి కరెక్ట్ కాదు కదా. నాకైతే పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. కానీ ఇలాంటివి జరిగాక అసలు వద్దని నేను పారిపోతాను. అది యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిందే మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. బట్ నాకు ఈ పెళ్ళిలో ఇంట్రెస్ట్ లేదనేసి నేను పారిపోస్తాను అంతే. నాకైతే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్న సంఘటనలు మా ఫ్రెండ్ కానీ చూసాను, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న 2 రోజుకి వాళ్ళ ఎవరో వెళ్ళిపోయింది. ఆయన చూసే నాకు పెళ్ళి వద్దు అనుకున్నాను. సర్లే మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, 1 మంత్ గ్యాప్ ఇచ్చాక ఇప్పుడు ఏదైనా జాబ్ చేయమన్నారు. జాబ్ చేస్తాను, తర్వాత ఏడన్నారు, మళ్ళీ పెళ్లి చేస్తున్నారు, మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తున్నారు. ఇవన్నీ చూసి నాకు బోర్ కొడేసి పెళ్లి వద్దు, నాకు ఏం వద్దని సన్యాసం తీసుకుంటాను అవసరం లేదని చెప్పి నేను చాలాసార్లు కాశీ వెళ్ళిపోయాను, షిరిడి వెళ్ళిపోయాను, ఊళ్ళు పారిపోతున్నాను. ఎక్కడిక్కడ పారిపోవడమే నా ప్రయత్నం, పారిపోవడమే. ఎందుకంటే పెళ్లి అనే టాపిక్ ఎత్తుంటే పారిపోతున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒకరిని చూస్తున్నారు, మరో నిమిషం ఇంకొని చూస్తున్నారు. చూడట్లేదు, మనం గ్యారెంటీ ఇవ్వగలరా? ఖచ్చితంగా చూస్తున్నారు. కానీ అమ్మాయిలు అందరూ తప్పని నేను అనట్లేదు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకోసం ఒక అబ్బాయి వెయిట్ చేస్తాడు. ఆ అబ్బాయి ఎంతగా మిమ్మల్ని నమ్మి ఉంటే కానీ మీకోసం ఎదురు చూస్తాడు. సో మీరు అది అర్థం చేసుకొని మనసులో పెట్టుకొని ఒకవేళ లవ్ చేసే ఉద్దేశం ఉంటే కనుక జెన్యున్గా లవ్ చేయండి, జెన్యున్గా మ్యారేజ్ చేసుకోండి, జెన్యున్గా తనతో లైఫ్ టైం ఉంటాను అంటే కనుక తనతో గడవడికి నడవండి. అంతే తప్ప తనతో ఉన్నంతసేపు హ్యాపీగా ఉండి తను లేకపోతే వేరే ఉండి చూసుకొని ఉద్దేశం ఉంటే కనుక పెళ్లి చేసుకోవద్దు, లవ్ కూడా చేయొద్దు. నేను చెప్పే పబ్లిక్ ఇది ఒకటే.